రిటైర్ అయిన ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్స్ ఇప్పటి వరకు ప్రభుత్వం ఇవ్వడం లేదని రిటైర్ ఉద్యోగుల సంఘం నేతలు మండిపడుతున్నారు. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ఇంతవరకు డిఏలు గాని హెల్త్ కార్డులు గాని ఇంతవరకు ఇవ్వలేదని వారు విమర్శిస్తున్నారు. రిటైర్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్. 2 సంవత్సరాలు గడిచినా కూడా అటు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటి వరకు వాళ్ళకి రావాల్సిన పెన్షన్ అమౌంట్ అదే విధంగా డిఏకి సంబంధించింది కూడా రాలేదని చెప్పి కూడా ఈ రోజు ధర్నా చౌక్ లో వాళ్ళైతే ధర్నా నిర్వహించడం జరిగింది. అయితే దీంతో పాటు కూడా అటు హెల్త్ కార్డుకి సంబంధించింది కూడా ఏమి ఇవ్వలేదు. మాకు ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా మాకు పెట్టుకునేలాగా కూడా అంటే మాకు రావాల్సిన పెన్షన్ అమౌంట్ కూడా సుమారుగా ఒక్కొక్క పర్సన్ కి చూసుకున్నా కూడా 60 నుంచి 50 లక్షల వరకు కూడా సుమారుగా ఉన్నట్టుగా అయితే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వివిధ జిల్లాల నుంచి కూడా అంటే ప్రభుత్వ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంత పెండింగ్ బిల్ ఉంది, ఏమేమి రావాలి అంటే డిఏలతో పాటు ఇంకేవి రావాలన్న దానిపైన కూడా అంటే వాళ్ళ సమస్య అంటే గతంలో కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలకి వీళ్ళ పెన్షన్ అమౌంట్ అంతా కూడా క్లియర్ చేశానని చెప్పి కూడా హామీలు ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు హామీలను నెరవేర్చలేదు. 2 సంవత్సరాలైనా కూడా నెరవేర్చలేదు అని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు. సో ఉద్యోగులు మనతో పాటు ఉన్నారు, రిటైర్డ్ ఉద్యోగులు, వాళ్ళతో అడిగి తెలుస్తాను. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు దాచేపల్లి బుచ్చయ్య. నేను హైదరాబాద్ మాది లైబ్రరీ డిపార్ట్మెంట్కి వెళ్ళి వచ్చాము. గత 33 సంవత్సరాల డిపార్ట్మెంట్ లో సర్వీస్ చేశాము. ఏ ప్రభుత్వం కూడా 6 డిఏలు పెండింగ్ పెట్టలేదు. మేము దాచుకున్న జీపీఎఫ్ పైసలు కూడా ఇవ్వడం లేదు. రిటైర్ అయిన వాళ్ళకు మార్చి 2024 నుంచి రిటైర్ అయిన వాళ్ళకి ఇప్పటి వరకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఒక్కొక్క పెన్షన్దారుకు 50 నుంచి 60 లక్షలు వస్తాయి. హెల్త్ కార్డ్ అయితే అస్సలే లేదు. చాలా ఇబ్బంది అవుతుంది సీనియర్ సిటిజన్స్ కు. ఆరోగ్యం ఖరాబ్ అయినప్పుడు కార్పొరేటర్స్ పైసలు హాస్పిటల్కి వస్తే డబ్బులు సరిపోవడం లేదు. ఈహెచ్ఎస్ కార్డు లేదు. మరి మా డిపార్ట్మెంట్కి అయితే హెల్త్ కార్డే లేదు. లైబ్రరీ డిపార్ట్మెంట్ వరకు హెల్త్ కార్డు లేదు. కొన్ని జిల్లాలకు 3 నెలలకు ఒకసారి వేతనాలు వస్తున్నాయి. కాబట్టి చాలా దౌర్భాగ్యంగా ఉంది ఈ ప్రభుత్వము. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని, ముఖ్యమంత్రి గారు చర్య తీసుకొని ఆ బకాయి ఉన్న 13,000 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేసి ఉద్యోగస్తులను, పెన్షనర్స్ కాపాడాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎంత మంది అయితే రిటైర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే అమౌంట్ ఉందని 3 లక్షల మంది రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. కానీ 2024 నుంచి రిటైర్ అయిన వాళ్ళకి మాత్రమే రాలేదు. గతంలో రిటైర్ అయిన వాళ్ళందరికీ వచ్చినాయి. 2024 మార్చి నుంచి రిటైర్ అయిన వాళ్ళకి ఒక్క రూపాయి కూడా రాలేదు. ప్రభుత్వం దృష్టికి మీరు ఏమైనా తీసుకెళ్ళడం జరిగిందా? వాళ్ళు ఏమైనా దీనికి సంబంధించి చాలా సార్లు తీసుకెళ్లాము. ప్రతి వారం మేము సెక్రటరియట్ చుట్టూ తిరుగుతుంటాము, మెమోరండాలు ఇస్తుంటాము. ఎప్పుడు వాళ్ళ చుట్టే ఉంటుంటాం. సంఘ నాయకులను తీసుకొని కూడా పోతుంటాము. జేఏసీ లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం మేము. లక్ష్మయ్య గారికి కూడా ఎన్నోసార్లు ఇచ్చాం. వారు కూడా చీఫ్ సెక్రటరీ గారు కూడా తీసుకెళ్లారు. కానీ చేస్తాం అంటున్నారు, ఇంతవరకు చేయలేదు. అధికారులతో కానీ మంత్రులతో కానీ చర్చించడం, ఈ విషయం పైన చర్చిస్తే వాళ్ళు ఏమైనా సమాధానం మీకు చెప్పడం లాంటివి ఏమైనా జరిగిందా? వారు బట్టి విక్రమార్ గారు ఒకసారి పిలిచి మాట్లాడారు. ఈ నెలలో చేస్తామన్నారు. ఆ నెల కూడా దాటిపోయింది. ఈహెచ్ఎస్ కార్డు జూలై 31 వరకు ఇచ్చేస్తామని చెప్పారు. ఇంతవరకు లేదు దాని మీద స్పందన. అంటే మీరు ఇప్పుడు ఎలాంటి డిమాండ్స్ అంటే ప్రభుత్వాన్ని ఎలాంటి డిమాండ్స్ కోరుకుంటారు? ఎలాంటి డిమాండ్స్ కావాలి మీకు? హెల్త్ కార్డా, లేకపోతే డిఏలా, లేకపోతే పెన్షన్? దేని గురించి ఈ ధర్నా నిర్వహిస్తున్నారు మీరు అందరూ? మొట్టమొదటిగా హెల్త్ కార్డు మొట్టమొదటిగా. తర్వాత 6 డిఏలు బకాయిని, అవి పిఆర్సి పే కమిషన్ ఇంతవరకు రాలేదు. అది కావాలి. తర్వాత మేము గ్రంథాలయ డిపార్ట్మెంట్ వాళ్ళకు మాకు 010 లేదు. ప్రభుత్వం ద్వారా జీతాలు రావాలి, మాకు ట్రెజరీ ద్వారా జీతాలు రావాలి. అవి రావడం లేదు. అది మా మెయిన్ డిమాండ్. దాని తర్వాత హెల్త్ కార్డు లేదు, మాకు రియంబర్స్మెంట్ కూడా లేదు మా డిపార్ట్మెంట్. కాబట్టి మా డిపార్ట్మెంట్కి ఈహెచ్ఎస్ కార్డు ఇవ్వాలి, రియంబర్స్మెంట్ ఇవ్వాలి, 010 ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలి. సార్, ఒక్కొక్కరికి అంటే సుమారుగా ఎన్ని లక్షల వరకు కూడా అటు పెన్షన్ అమౌంట్ అయితే అంటే పెన్షన్ అమౌంట్ తో పాటు రిటైర్ అయిపోయిన తర్వాత ఇక్కడ రావాల్సిన అమౌంట్ మొత్తం క్లియర్ అయిపోయింది ఇప్పటి వరకు? 2024 వరకు ముందున్న వాళ్ళందరికీ రిటైర్మెంట్ క్లియర్ అయింది. తర్వాత వాళ్ళకు పెన్షన్ రావడం లేదు, నెలవారీ జీతాలు రావడం లేదు. తర్వాత ఏంటంటే ఇప్పుడు చాలా మంది వయోభారంతో ఉంటుంటారు కదా, వాళ్ళకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎటువంటి హెల్త్ ఫెసిలిటీ లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, గవర్నమెంట్ పరంగా హెల్త్ ఎటువంటి కూడా ఇవ్వడం లేదు. తర్వాత మెయిన్ ఏంటంటే 010 కింద గ్రంథాలయ సంస్థ వాళ్ళకు శాలరీస్ కానీ పెన్షన్ కానీ చెల్లించినట్టయితే ప్రభుత్వానికి కూడా ఆర్థిక భారం ఏం పడదు. కానీ ఎన్నిసార్లు 10 సందర్భాలలో విజ్ఞప్తులు, తర్వాత అనేక మేము జేఏసీ వాళ్ళ లక్ష్మయ్య గారి ద్వారా పెద్దలు చాలా మంది, మళ్ళీ బట్టి విక్రమార్క గారు, తర్వాత మంత్రులకు చాలా మంది, వీళ్ళంతా మా నాయకులంతా పలుమార్లు విజ్ఞప్తులు చేసినా కానీ చూస్తాము అంటుందే తప్ప చేస్తలేరు. ఇప్పటికైనా కనీసం మా యొక్క ఆవేదన, ఇంత వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో సమస్యలు ఉంటాయి, ఆర్థికపరమైన సమస్యలు. కాబట్టి వాళ్లకు ఈ డిఏలు 5-6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ గా చేయాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం.
అయితే ఒక్కొక్క పర్సన్ కి సుమారుగా 50 నుంచి 60 లక్షలు అన్నారు. సో ఇంత మంది చూసినా కూడా చాలా మంది. అయితే ఇంత అమౌంట్ రావాలి కదా, మీకు మద్దతు గవర్నమెంట్ నుంచి ఎవరైనా మద్దతుగా వచ్చారా ధర్నాకి, ఎవరైనా మీతో సపోర్ట్ చేయడం కానీ? జేఏసీ వారితో మేము కలిసాము. వాళ్ళు కూడా మాకు మద్దతు ప్రకటిస్తున్నారు. 2024 వరకు మాత్రం ఇచ్చారు. 24 తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళకు పెన్షన్, అసలు వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్ బెనిఫిట్స్ ఏమి ఇవ్వడం లేదు. అదేంటంటే దశల వారికి ఇస్తామంటుండ్రు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటుండ్రు. ఇవన్నీ ఏదో ఒకటి మంచి చేస్తాం చూస్తామే అంటుంది తప్ప కార్యాపన చేస్తున్న వాళ్ళు ఇవ్వడం లేదు. అంటే ప్రభుత్వం మారిన 6 నెలల తర్వాత మీకు, అంటే ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే మీకు అన్ని క్లియర్ చేస్తామనేది చెప్పడం జరిగింది. ఆ 6 నెలల తర్వాత మీరు వెళ్ళి అధికారులను కలవడం కానీ దీనిపైన మాట్లాడడం చర్చించడం జరిగిందా? జరిగినాయి. అంటే ఏమన్నారు వాళ్ళు? పోస్ట్ పోన్ ఏమైనా చేశారా? ఈ డేట్ కి ఇస్తాం, ఈ మంత్ చేస్తాం, నెక్స్ట్ అలా ఇస్తాము, ఇంకా దశల వారీగా ఇస్తాము. ఇంకా కొంచెం ఇప్పుడే గవర్నమెంట్ సెట్ అయింది, కోలుకుంటుంది కదా, తప్పకుండా మేము ఇస్తాము. మీరేమో అధైర్యపడద్దని చెప్పి ఆ బుద్ధగించే ప్రయత్నం చెప్తున్నారు కనుక ఇప్పటికి 20 నెలలు అయింది, ఇవ్వడం లేదు. ఇక వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ కూడా మేము ధర్నాలు చేయడం, విజ్ఞప్తులు చేయడం జరుగుతుంది, కానీ ఇవ్వడం లేదు. స్పెషల్ గా ఫైనల్ క్వశ్చన్ అండి, అంటే ఎటువంటి డిమాండ్స్ మీరు చేస్తున్నారంటే ఇంతమంది ఉన్నారు, అంటే ఈ రోజు ఒకవేళ మీకు దీనికి సంబంధించి కూడా అటు ప్రభుత్వం నుంచి రిజల్ట్ రాకపోతే మీరు నెక్స్ట్ తీసుకునే స్టెప్ ఏంటండి? నెక్స్ట్ తీసుకునే స్టెప్ ఏంటంటే మా నాయకులంతా ఒక స్టెప్ ఏం చేయాలని కార్యాచరణ ప్రకటిస్తారు. దానికి అనుగుణంగా మరి నిరసన చేయడమా, నిరాదీక్షల పట్టడమా, అవసరమైతే ఆమరణ నిరాదీక్ష పట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, వీళ్ళకు రావాల్సిన పెండింగ్ బిల్ల విషయంలో కూడా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తుందని చెప్పి కూడా చెప్తున్నారు. మరికొందరు కూడా మనతో పాటు, అంటే ఇతర డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు మనతో పాటు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. సార్ చెప్పండి, అంటే మీ పెండింగ్ బిల్లు చూసినా మేము మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి వచ్చినాము. మేము పెన్షనర్స్ మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి వచ్చినాము. మా జిల్లా గ్రంథాల సంస్థలో పనిచేస్తాం. మాకు 30 సంవత్సరాల నుంచి, మేము 30 సంవత్సరాల నుంచి ఆ సంస్థలో పనిచేస్తున్నాం. మాకు 010 రిజర్వ్ జీతాలు రావడం లేదు. మాకు పెండింగ్ అన్ని జీతాలు, పెన్షనర్స్ పెండింగ్ అన్ని ఎప్పుడు వస్తావో తెలియకుండా అయోమయంలో ఉన్నది. కనుక మాకు దాని గురించి అని మేము జేఏసీ వాళ్ళని కన్సల్ట్ చేయడం జరిగింది. వాళ్ళ డిమాండ్ల మాది కూడా చేర్చిండ్రు. మాకు మళ్ళీ పెన్షన్స్ సరిగా రావాలా, మెడికల్ విహెచ్ఎస్ చాలా ఇంపార్టెంట్. మాకు మెడికల్ ఇప్పటికే చాలా మంది మా దాంట్లో ఏజ్ బార్ ఇక్కడ కూడా రాని పరిస్థితిలో ఉన్నారు. ఆ మెడికల్ క్యాంప్ కూడా చాలా ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు కూడా కనీసం అది మాకు దృష్టిలోకి తీసుకురాలేదు. మీకు మద్దతుగా ఎమ్మెల్సీ కోదండరామ్ కూడా వస్తున్నట్టుగా అయితే సమాచారం. తను ఎటువంటి భరోసా ఇస్తున్నారు మీకు? మరి వాళ్ళల్లో పెద్దలు వస్తున్నారు కదా, మాకేమైనా ఈ రోజు భరోసా వస్తుందని నమ్మకంతో ఇంతమంది ఇక్కడ పెన్షనర్స్ రావడం జరిగింది. కనుక వాళ్ళందరూ వచ్చి మాకు సహకరిస్తే మాకు ఈ డిమాండ్లన్నీ, మాకు కోరికలు నెరవేరుతాయని అనుకుంటున్నాం. ప్రజెంట్ ఉన్న ప్రభుత్వానికి ఎమ్మెల్సీ క్యాండిడేట్ కాబట్టి ఖచ్చితంగా మీకు మీరు అనుకున్నవన్నీ కూడా అవ్వాలని చెప్పి మేము కూడా అనుకున్నాము. వీటితో పాటు ఏమైనా స్పెషల్ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా? ఆయన గతంలో కూడా కోదండరామ్ గారు మాకు పనిచేశారు. ఇప్పుడు కూడా వాడు ఎమ్మెల్సీగా ఉన్నందుకు మాకు ప్రభుత్వం తరపు నుంచి వారి నుంచి కూడా మాకు సీఎం గారితో కానీ లేకుండా ప్రభుత్వంతో మాట్లాడి ఈ చర్చలు చేసి మా కోరికలను నెరవేరుస్తారని మేము కోరుకుంటున్నాం. వీటిపైన మీరు సీఎం దృష్టి వరకు ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఉందా? మళ్ళీ ఈ రోజు రేపట్లో కానీ ఒకవేళ ఇక్కడ ఎటువంటి రిజల్ట్ రాకపోతే మళ్ళీ మీరు దాన్ని అప్రోచ్ జేఏసీ నాయకులు తీసుకెళ్లడం జరిగింది. కొంత ప్రభావం మళ్ళీ ఎక్కడ మిస్ అవుతుందో కానీ కొంచెం దాని నుంచి కొంచెం లేట్ అయ్యి డిమాండ్ వస్తుంది. చైర్మన్ మన గౌరవ అధ్యక్షుడు కోదండరామ్ గారిని పెట్టుకున్నాం ఈ మధ్య కాలంలోనే. వారు గతంలో చాలా సార్లు కలిసాం, మెమోరాండం ఇచ్చాము, నేను మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడైతే గౌరవ అధ్యక్షుడు చేసుకున్నామే. మరి వారి మీద కూడా పూర్తి భారం పెట్టాము. ఈ మధ్య కాలంలో కలిసామతండి, తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ చెప్పాడు, వారే చూసుకోవాలి. సో చూస్తారు కదా, వాళ్ళకి సంబంధించి కోదండరామ్, ఎమ్మెల్సీ కోదండరామ్ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ముఖ్య అతిథిగా వస్తున్నారు తనే మా దానికి జేఏసీ కూడా తన అధ్యక్షులు అని చెప్పి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా తన దృష్టికి వెళ్ళింది కాబట్టి, ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే కనుక ఖచ్చితంగా మా సమస్య క్లియర్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి కూడా వీళ్ళు అనుకుంటున్నారు, భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒకవేళ మాకు దీనికి సంబంధించి న్యాయం జరగకపోతే మేము ఖచ్చితంగా నిరాహార దీక్ష ఆలోచన కూడా చేస్తాము, మా జేఏసీ నాయకులతో మాట్లాడని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కెమెరామెన్ మణికంఠతో భారత్, జెడ్ న్యూస్, హైదరాబాద్.